Welcome back to the Umansh Maths tutorial. Today topic is trigonometry 10th class. ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఆల్రెడీ ఒక 2 వీడియోస్ చేశాము, అక్కడ ఎక్కువ క్వశ్చన్స్ కవర్ కాలేదు. ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా కొన్ని చూద్దాం. ఓకేనా, చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ ఇది ఈక్వల్ టు కొసెక్ ఏ మైనస్ కాట్ ఏ అని ప్రూవ్ చేయమంటాం. దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్, దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్. అంటే లెఫ్ట్ సైడ్ ఉంటే ఎల్హెచ్ఎస్, రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే ఆర్హెచ్ఎస్, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే ఎల్హెచ్ఎస్. సారీ. ఓకే, ఇప్పుడు చూడండి ఆన్సర్. ఆల్రెడీ మనం రేషనలైజ్ చేయడం అని ఇంతకుముందు ప్రాబ్లంలో తెలుసుకున్నాం. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ రేషనలైజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ రూట్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ ఉందిగా, నేను ఏం తీసుకున్నా అంటే 1 మైనస్ కాస్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ. దీన్ని ఫస్ట్ రేషనలైజ్ చేసిన తర్వాత లాస్ట్కి రూట్ పెట్టుకుందాం, నో ప్రాబ్లం. ఓకేనా, రేషనలైజ్ ద డినామినేటర్. ఓకే, రేషనలైజ్ ద డినామినేటర్. దీన్ని రేషనలైజ్ చేయాలంటే జస్ట్ ఏం లేదు, 1 మైనస్ కాస్ ఏ ఉంది కదా న్యూమరేటర్లో, ఇది 1 ప్లస్ కాస్ ఏ ఇది డినామినేటర్లో. దీనికి ఆపోజిట్గా ఉన్నది మల్టిప్లై చేయాలి. అంటే 1 మైనస్ కాస్ ఏ, ఇక్కడ కూడా 1 మైనస్ కాస్ ఏ. 1 మైనస్ కాస్ ఏ 1 మైనస్ కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇదే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇది ఏ 1 మైనస్ కాస్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ ఏ అంటే 1 మైనస్ కాస్ ఏ హోల్ స్క్వేర్. అంటే ఏ మైనస్ బి ఇంటూ ఉంటే ఏమవుతుంది అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సేమ్ అలానే 1 మైనస్ కాస్ ఏ 1 మైనస్ కాస్ ఏ అంటే 1 మైనస్ కాస్ ఏ హోల్ స్క్వేర్. ఇక్కడ 1 ప్లస్ కాస్ ఏ, ఇక్కడ 1 మైనస్ కాస్ ఏ అంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. మనకు ఆల్రెడీ తెలుసు ఆల్జీబ్రిక్ ఫార్ములాస్. ఏమని ఇక్కడ రాస్తాను, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం డినామినేటర్లో. పైన ఏదంటే ఏ మైనస్ బి ఇంటూ, అంటే న్యూమరేటర్లో ఇక్కడ ఏదంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఓకే, సిన్స్ అని పెట్టుకోండి. ఓకే, సిన్స్ అని పెట్టుకుంటే ఫార్ములా రాస్తే మనకు మంచి ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా, ఏ ఫార్ములా వాడినామని. న్యూమరేటర్లో ఇది అండ్ డినామినేటర్లో ఈ ఫార్ములా. ఓకే, అప్పుడు 1 మైనస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1ఏ, 1 స్క్వేర్ అన్న 1ఏ, 1 పవర్ 100 అన్న 1ఏ. ఓకే, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఆల్రెడీ మనకు ట్రైగనామెట్రీ ఐడెంటిటీ ఏమని తెలుసు అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1. ఓకే, దీన్ని సైన్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఈ కాస్ స్క్వేర్ ఏ అటు సైడ్ వెళ్తే మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఆల్రెడీ 1 ఉంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. అంటే ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఉన్న ప్లేస్లో ఏం పెట్టచ్చు, సైన్ స్క్వేర్ ఏ. అర్థమవుతుంది అనుకుంటా. ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏం పెట్టచ్చు, సైన్ స్క్వేర్ ఏ. ఓకే, 1 మైనస్ కాస్ ఏ హోల్ స్క్వేర్, ఇట్లా బ్రాకెట్ పెడితే హోల్. ఓకే, నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఏ. ఓకే, ఇక్కడ రూట్ తీసుకోలేదుగా అన్నిటికీ, ఇప్పుడు రూట్ తీసుకుందాం. ఓకే, అప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సల్. అంటే దీనికి కూడా రూట్ సంబంధించిందిగా, స్క్వేర్కి రూట్కి క్యాన్సల్. అంటే ఈ రూట్ అనేది దీనికి ఉంటుంది, దీనికి సపరేట్ రాసినా సరే, దీనికి సపరేట్ రాసినా నో ప్రాబ్లం, మొత్తం కలిపి రాసినా నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం మిగిలిందంటే 1 మైనస్ కాస్ ఏ డివైడెడ్ బై సైన్ ఏ. ఓకే, ఇప్పుడు 1 బై సైన్ ఏ, 1 బై సైన్ ఏ అంటే మైనస్ కాస్ ఏ బై సైన్ ఏ. ఓకే, కాస్ ఏ బై సైన్ ఏ. 1 బై సైన్ ఏ అంటే కొసెక్ ఏ. ఓకే, కొసెక్ ఏ. కాస్ ఏ బై సైన్ ఏ అంటే కాట్ ఏ. ఓకే, దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్. మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేసినాం. అదే కదా, కొసెక్ ఏ మైనస్ కాట్ ఏ, కొసెక్ ఏ మైనస్ కాట్ ఏ. ఓకే, 1 బై సైన్ ఏ అంటే కొసెక్ ఏ, కాస్ ఏ బై సైన్ ఏ అంటే కాట్ ఏ. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం
ప్రాబ్లం నెంబర్ 2. ఇంకొక ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ప్రూవ్ దట్ పీటీ అని పెడుతున్నా 0 డిగ్రీ లెస్ దెన్ టీటా లెస్ దెన్ 90 డిగ్రీస్. ఓకే, ఇంకొకటి రేషనలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే ప్రాబ్లం చేద్దాం. 1 ప్లస్ సైన్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా ఇజ్ ఈక్వల్ టు సెక్ టీటా ప్లస్ tan టీటా హోల్ స్క్వేర్. ఓకే, సెక్ టీటా ప్లస్ tan టీటా హోల్ స్క్వేర్ అని ప్రూవ్ చేయమంటాడు. ఓకే, సేమ్ ఇది కూడా రేషనలైజ్ చేయడమే. అక్కడ రూట్ ఉండే, ఇక్కడ రూట్ లేదంతే. జస్ట్ 1 ప్లస్ సైన్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటున్నా. ఒకసారి వీడియో రికార్డ్ అవుతుందా లేదు చూద్దాం. ఓకే, అవుతుంది, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా రేషనలైజ్ చేయడం, డైరెక్ట్ రేషనలైజ్ ద డినామినేటర్, రేషనలైజ్ ద డినామినేటర్. ఓకే, ఈ 1 మైనస్ సైన్ టీటా ఉందిగా, దీనికి ఆపోజిట్గా 1 ప్లస్ సైన్ టీటా తీసుకుంటున్నా. ఓకే, 1 ప్లస్ సైన్ టీటా, ఇక్కడ కూడా 1 ప్లస్ సైన్ టీటా. ఓకే, 1 ప్లస్ సైన్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా, ఇది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ సేమ్ ఇదే మిగులుతుంది, అందుకు రేషనలైజ్. ఇప్పుడు 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్. అంటే ఏ అంటే 1 అనుకోవాలి, బి అంటే సైన్ టీటా అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ 1 మైనస్ సైన్ టీటా 1 ప్లస్ సైన్ టీటా అంటే ఏ మైనస్ బి ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఓకే, 1 స్క్వేర్ అంటే 1, అందుకు డైరెక్ట్ 1 రాసాం. నెక్స్ట్ మనకు కావాల్సింది సెక్ టీటా ప్లస్ tan టీటా హోల్ స్క్వేర్. ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, ఇది కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని. ఓకే, ఇప్పుడు కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు మనకి ఏది అవసరం ఉంటే దాన్ని అటు సైడ్ పంపాలి. ఓకే, ఇంతకుముందు కాస్ను పంపినాం. ఓకే, ఇప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. దానికి ఈక్వల్గా ఏది రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ టీటా అంటే ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ టీటా. ఆల్రెడీ 1 ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ టీటా. ఓకే, ఇప్పుడు ఇది స్క్వేరే ఉంది, ఇది స్క్వేరే ఉంది. నేనేం చేస్తున్నా అంటే మొత్తాన్ని స్క్వేర్ పెడుతున్నా, హోల్ స్క్వేర్ పెడుతున్నా. అప్పుడు ఏమవుతుందంటే 1 ప్లస్ సైన్ టీటా ఉంది కదా, సైన్ టీటా బై నెక్స్ట్ కాస్ టీటా హోల్ స్క్వేర్. ఓకే, మొత్తానికి కవర్ అవుతుంది, అంటే ఈ కింది దాన్ని కూడా స్క్వేర్ అవుతుంది. ఓకే, అప్పుడు 1 బై కాస్ టీటా, నెక్స్ట్ 1 బై డినామినేటర్తో ఈ 2 టర్మ్స్ని డివైడ్ చేయాలి. 1 బై కాస్ టీటా ప్లస్ ఉందిగా, ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా. ఓకే, సైన్ టీటా బై కాస్ టీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు 1 బై కాస్ టీటా అంటే సెక్ టీటా. ఓకే, ప్లస్ నెక్స్ట్ సైన్ టీటా బై కాస్ టీటా అంటే tan టీటా హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ RHS. అబ్జర్వ్ హియర్. ఓకే, సెక్ టీటా ప్లస్ tan టీటా హోల్ స్క్వేర్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా అందరికీ. ఓకేనా, నో ప్రాబ్లం. ఎనీవన్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి వీడియో చూసుకుందాం, లెంతీ అవుతుంది అని. ఓకే, నో ప్రాబ్లం. ఒక్కొక్కసారి ఆ వీడియో అనేది ఆగిపోతుంటుంది, అందుకొరకు చూడాల్సి వస్తుంది, ఎక్కువ స్టోరేజ్ అయిందని. ఓకే, ఫోన్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, డిఫరెంట్ ప్రాబ్లం చేద్దాం, సేమ్ ప్రాబ్లం కాకుండా. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్. ప్రూవ్ దట్, పీటీ మీన్స్ ప్రూవ్ దట్ sin A plus cosec A whole square plus cos A plus sec A whole square is equal to 7 plus tan square A plus cot square A, కాట్ స్క్వేర్ ఏ అని ప్రూవ్ చేయమంటాడు. జస్ట్ సింపుల్, ఏం లేదు, జస్ట్ దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే మనకు అటు ఇటు చేసుకుంటే వచ్చేస్తుంది. చాలా సింపుల్ ఉంటుంది. ఒకసారి చూడండి అందరూ. ఓకేనా, మంచిగా అబ్జర్వ్ చేయండి. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లెక్కన ఉంది. మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇది కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేరే. చూద్దాం, ఇది ఎక్స్పాండ్ చేద్దాం. LHS ఏ ప్లస్ ఏ అంటే ఇది సైన్ ఏ, బి అంటే
కొసెక్ ఏ. ఓకే, ఏ స్క్వేర్ రాసుకోవచ్చు అంటే సైన్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కొసెక్ ఏ. బి అంటే కొసెక్ ఏ, 2ab. ఓకే, నెక్స్ట్ బి స్క్వేర్ అంటే కొసెక్ స్క్వేర్ ఏ, కొసెక్ స్క్వేర్ ఏ. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ ఎక్స్పాండింగ్ కాస్ ఏ ప్లస్ సెక్ ఏ హోల్ స్క్వేర్. కాస్ ఏ అంటే ఏ, సెక్ ఏ అంటే బి, అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇక్కడ రాద్దాం. ఏ ప్లస్ బి అన్న ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇక్కడ రాసి 2ab ఇక్కడ రాసి నో ప్రాబ్లం, ఇక్కడ అదే రాస్తాయి ఎందుకంటే ఇక్కడ మొత్తం రాయడానికి 2ab రాయడానికి సరిపోదు ప్లేస్. ఓకే, అందుకొరకు ఏం రాస్తున్నా అంటే సెక్ స్క్వేర్ ఏ. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2 కాస్ ఏ సెక్ ఏ. ఓకేనా, ఇప్పుడు కొసెక్ ఏ సైన్ ఏ క్యాన్సల్, ఎందుకంటే కొసెక్ ఏని ఏమని రాయొచ్చు 1/sin ఏ రాయొచ్చు, అప్పుడు సైన్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కాస్ ఏ ఉంది, కాస్ ఏ అలానే పెట్టండి. సెక్ ఏ ఉంది కదా, సెక్ ఏని ఏం రాసుకోవచ్చు 1/cos ఏ. కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది ఇది కూడా. ఓకే, ఇక్కడ 2 మిగులుతుంది, అంటే ఇలా ఇంటూ ఉన్నప్పుడు క్యాన్సిల్ అయితే 1 ఉన్నట్టు, అదే ప్లస్ మైనస్ ఉన్నప్పుడు క్యాన్సిల్ అయితే 0. ఇక్కడ 2 + 2 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 అబ్జర్వ్ చేయండి. మనకు తెలుసు ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ ఏ. ఫస్ట్ ఇక్కడ ఈ 2 టర్మ్స్ ముందు రాస్తున్నాం, కాస్ స్క్వేర్ ఏ, ఈ 2 + 2 4. నెక్స్ట్ మిగిలిపోయినాయి కొసెక్ స్క్వేర్ ఏ ప్లస్ సెక్ స్క్వేర్ ఏ. ఇది మొత్తం మళ్ళీ 1. ఓకే, ఆల్రెడీ 4 + 1, దిస్ ఈజ్ 1. ఓకే, 1 + 4. నెక్స్ట్ ఈ కొసెక్ స్క్వేర్ ఏమని రాయొచ్చు అంటే 1 + cot స్క్వేర్ ఏ రాస్తా, ఫార్ములా రాస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ సెక్ స్క్వేర్ ఏని 1 + tan స్క్వేర్ ఏ. ఓకే, ఇప్పుడు 1 1 1 3 + 4 7 cot స్క్వేర్ ఏ ప్లస్ tan స్క్వేర్ ఏ. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ 1 + cot స్క్వేర్ ఏ ఎలా రాశానంటే 3 ఐడెంటిటీస్ యూజ్ అవుతున్నాయి ఇప్పుడు మనకి. ఇక్కడ కొసెక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ట్రిగనామెట్రీ ఐడెంటిటీ. ఈ ప్రూఫ్స్ కూడా ఒకసారి చూద్దాం, ఇది అయిపోయిన తర్వాత ప్రూఫ్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సెక్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇక్కడ చూడండి కొసెక్ స్క్వేర్ ఉంది కదా, ఈ కాట్ స్క్వేర్ని ఇక్కడ మైనస్ కాట్ స్క్వేర్ అటు సైడ్ ఉంటే ఏమవుతుంది అంటే ఆల్రెడీ 1 ఉంది, 1 + cot స్క్వేర్ ఏ అవుతుంది. అంటే ఈ కొసెక్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు 1 + cot స్క్వేర్ ఏ. సిమిలర్లీ ఇక్కడ సెక్ స్క్వేర్ అలానే పెట్టండి, tan స్క్వేర్ అటు సైడ్ ఉంటే 1 + tan స్క్వేర్ ఏ, దాని ప్లేస్ సెక్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు 1 + tan స్క్వేర్ ఏ. ఓకే, టోటల్గా 7 + cot స్క్వేర్ ఏ tan స్క్వేర్ ఏ. దిస్ ఈజ్ RHS ప్రూవ్డ్. ఓకేనా, నెక్స్ట్ ట్రిగనామెట్రీ ఐడెంటిటీ ప్రూఫ్స్ చూద్దాం ఒకసారి. ఓకేనా, ఒకసారి చెక్ చేస్తా వీడియో. ఓకే, నో ప్రాబ్లం. డస్ట్ బాగా వస్తుంది, డస్ట్ చెప్పేసి. ఓకేనా, ఐడెంటిటీ ప్రూఫ్స్ చూద్దాం. ట్రిగనామెట్రీ ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, 3 ఐడెంటిటీస్ ప్రూఫ్స్ చూద్దాం. ఓకేనా, ఐడెంటిటీస్ ప్రూఫ్స్ చూద్దాం. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఐడెంటిటీ ప్రూఫ్స్. ఒక రైట్ యాంగిల్ తీసుకున్నా, ఇది ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. బి దగ్గర 90 degrees తీసుకున్నా, ఇది బి. ఓకే, ఇది ఏ, దిస్ ఈజ్ సి. ఓకే, ఈ సి దగ్గర టీటా అని తీసుకుంటున్నాం. ఓకేనా, ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఏమని, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం స్టేట్మెంట్ తెలుసు. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ ది హైపోటెనస్ అంటే ఇది స్క్వేర్ ఆఫ్ ది హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత ఉంటుందో దీన్ని స్క్వేర్ చేసి ఈ 2 యాడ్ చేస్తే దీనికి ఈక్వల్ ఉంటుందని మీనింగ్. అదే ఇప్పుడు రాస్తాను చూడండి. సిన్స్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఓకే, ఇక్కడ
ఒకసారి అబ్జర్వ్ చేయండి. బోత్ సైడ్ డివైడింగ్, బోత్ సైడ్ డివైడ్ ఏసీ స్క్వేర్తో డివైడ్ చేస్తున్నా. ఓకే, అప్పుడు ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్, నెక్స్ట్ బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్, నెక్స్ట్ ఏసీ స్క్వేర్ ఆల్రెడీ ఉంది బై ఏసీ స్క్వేర్, బోత్ సైడ్ కదా, అంటే ఇట్లంటే ఇది ఈక్వల్ టు ఇవతలకి అవతలకి అనమాట బోత్ సైడ్ అంటే. ఓకే, ఏసీ స్క్వేర్ ఇట్లా డివిజన్లో క్యాన్సల్ అయినా మల్టిప్లికేషన్లో క్యాన్సల్ అయినా 1 ఉంటుంది. ఓకే, అడిషన్ సబ్ట్రాక్షన్ క్యాన్సల్ అయితే 0 ఉంటుంది. ఓకేనా, అప్పుడు దీని మొత్తం ఏబీ బై ఏసీ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ప్లస్ ఇక్కడ బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. మనకేమని తెలుసు అంటే సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఓకే, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఓకేనా, ఇక్కడ థీటాకి ఆపోజిట్ అంటే ఇదే కదా, అంటే ఏబీ, హైపోటెనస్ అంటే ఏసీ, ఏబీ బై ఏసీ అంటే సైన్ థీటా, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, సైన్ థీటా హోల్ స్క్వేర్. నెక్స్ట్ సిమిలర్లీ కాస్ థీటా అంటే అడ్జసెంట్ బీసీ బై ఏసీ, ఏసీ అంటే ఇదే కదా, బీసీ బై ఏసీ అంటే కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 వచ్చింది. మనకు ఆల్రెడీ ప్రూవ్ అయింది, ఒకటి అయింది. దీని నుంచి ఇంకా 2 కూడా ప్రూవ్ అవుతాయి. మొత్తం 3 ఐడెంటిటీస్ ఉంటాయి కదా, ఆ 3 ఎలా ప్రూవ్ అవుతాయో ఒక ఐడెంటిటీ ప్రూవ్ అయింది, దాని నుంచి ఇంకా 2 కూడా ప్రూవ్ అవుతాయి. ఒకసారి వీడియో చెక్ చేద్దాం. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ సైన్ స్క్వేర్ థీటా, సెకండ్ పార్ట్ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాము. ఇప్పుడు బోత్ సైడ్ డివైడ్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, ఇప్పుడు సెకండ్ ఐడెంటిటీ ఏది ప్రూవ్ చేస్తున్నామంటే సెక్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేస్తున్నాం. ఓకే, అది ఎలా వస్తుందో ప్రూవ్ చేస్తున్నాం దీంట్లో. ఓకే, ఇక్కడ కాస్ స్క్వేర్ థీటాతో డివైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఉంది కదా, ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 బై కాస్ స్క్వేర్ థీటా. ఓకే, కాస్ స్క్వేర్ థీటా క్యాన్సల్, సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా మీన్స్ ట్యాన్ స్క్వేర్ థీటా. ఇక్కడ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ స్క్వేర్ థీటా అంటే సెక్ స్క్వేర్ థీటా. ఓకే, ఇప్పుడు ఈ ట్యాన్ స్క్వేర్ అటు సైడ్ పంపండి, ఇది ప్లస్ ఉంది కదా, ఏం లేదంటే అటు సైడ్ పంపితే మైనస్. ఓకే, అప్పుడు 1 ఈజ్ ఈక్వల్ టు సెక్ స్క్వేర్ థీటా ఆల్రెడీ ఉంది, ఈ ట్యాన్ స్క్వేర్ అటు సైడ్ ఉన్నాం కదా, మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా. ఓకేనా, నెక్స్ట్ సిమిలర్లీ నెక్స్ట్ థర్డ్ ఐడెంటిటీ. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఫుల్ స్పీడ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు బోత్ సైడ్ డివైడ్ సైన్ స్క్వేర్ థీటాతో డివైడ్ చేస్తాం. ఓకే, సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ఆల్రెడీ ఉంది, సైన్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ స్క్వేర్ థీటా. ఓకే, ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా 1 ప్లస్ కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా అంటే కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ స్క్వేర్ థీటా అంటే కొసెక్ స్క్వేర్ థీటా. ఇప్పుడు దీన్ని కాట్ స్క్వేర్ అటు సైడ్ ఉంటాం. 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ కొసెక్ ఉంది, కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. ఇది కూడా ఒక ట్రిగోనామెట్రీ ఐడెంటిటీ. అంటే మొత్తం మీద 3 ఐడెంటిటీస్ ప్రూవ్ అయినాయి. ఇది ఒక ఐడెంటిటీ, నెక్స్ట్ ఇది ఒక ఐడెంటిటీ, నెక్స్ట్ ఇది కూడా ఒక ఐడెంటిటీ. ఓకేనా, 1 లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఓకే.